అస్సలం వాలేకుమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పారు కొంచెమ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మటన్ బిర్యానీ. దీనికోసం ఒక బౌల్లో 1 kg రైస్ని, బాస్మతి రైస్ని తీసుకొని బాగా కడిగి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక వెజల్ తీసుకొని వేడి చేసుకొని దాని లోపల ఒక గ్లాస్ ఆయిల్ వేసుకొని బాగా వేడి అయిన తర్వాత 3 బాగా చాప్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. దీని లోపల 4 యాలకులు, 8 లవంగాలు, 1 ఇంచ్ చెక్క వేసుకోవాలి. మీరు కావాలంటే హాఫ్ గ్లాస్ ఆయిల్, హాఫ్ గ్లాస్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొన్ని టేస్ట్ కోసం క్యాషూ నట్స్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నానండి. ఇట్లా గోల్డెన్ కలర్ రాగానే ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 3.5 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా తరిగిన 4 టమాటాలను అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకొని ఒక గుప్పెడంతా కొత్తిమీర, ఒక కట్ట పుదీనా కూడా యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ 1 కిలోకి 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి కట్ చేయకుండానే. 1 టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 kg మటన్ తీసుకొని క్లీన్ చేసుకొని దానిలో 1 టీ స్పూన్ పసుపు, 3 స్పూన్ల ఉప్పు మీ రుచికి తగినంత ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి. 2 స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. కారం కూడా అంతే అండి, మీ రుచికి సరిపడా ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. అన్నీ యాడ్ చేసి చక్కగా మ్యారినేట్ చేసుకోవాలండి మటన్ని. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన మటన్ని ఒక కుక్కర్లో తీసుకొని దాని లోపల హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా బాగా కుక్ అయిపోయిందండి మన మటన్ 3 విజిల్స్కి. ఇప్పుడు దీన్ని మన మసాలాలో యాడ్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేయగానే ఇప్పుడు మనం 1 kg బియ్యానికి 1.5 లీటర్ల వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ అది పర్ఫెక్ట్ లెక్క అండి. ఇప్పుడు బాయిలింగ్ వస్తుందండి. వాటర్ బాయిల్ అవుతుండగా నానబెట్టిన బియ్యంలో నుండి వాటర్ తీసేసి బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకుంటూ ఒక నిమ్మకాయ రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. అన్నిటి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ యాడ్ చేయగానే మూత పెట్టేసి 15 మినిట్స్ సిమ్లో దమ్ చేసేస్తే ఎమ్మీ టేస్టీ మటన్ బిర్యానీ అయితే చాలా బాగా రెడీ అయిపోతుందండి. చూడండి, కొంచెం కూడా వాటర్ లేకుండా చక్కగా ఉడిపోయిందండి మన మటన్ బిర్యానీ అయితే. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా సెట్ అవుద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.